తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించింది ఉందో మరి టీజీపీఎస్ ఇచ్చినటువంటి మెరిట్ లిస్టును మరి రద్దు చేయాలను తెలంగాణ హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. మిత్రులారా, మరి దీన్ని బట్టి మరి గ్రూప్ 1 అభ్యర్థులకు చాలా న్యాయం జరిగిందని కూడా నేను చెప్తున్నాను. ఈ తీర్పు మరి దీని వెనుకల చాలా మంది పోరాటం చేసిండ్రు. సంవత్సరం కిందట మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి ఈ విద్యార్థుల కోసం, ఈ గ్రూప్ 1 అభ్యర్థుల కోసం నడి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నడి రోడ్డుపై నుంచి ఈడ్చుకు వెళ్లి అరెస్ట్ చేసింది. సో వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటి ఏంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అంటే ఏదో స్వార్థపరుడు, ఏదో స్వలాభాల రాజకీయాలు చేస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే తన చేస్తున్నటువంటి ప్రతి పోరాటం, తన చేస్తున్నటువంటి రాజకీయాలు ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గ ప్రజలకు న్యాయం కోసమే, మరి ఈరోజు విద్యార్థుల న్యాయం కోసమే, మరి తెలంగాణ సామాజికం కోసమే తను చేస్తున్నటువంటి పోరాటం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవాలి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆషామాషి కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలనే